ఇంకా దాని తర్వాత ఈ శ్లోకంలో మనం చూస్తే ఆ కృష్ణుడు ఏం చెప్తున్నారు? నేను తండ్రిని, నేను తల్లిని, నేను పితామహుణ్ణి. అయితే ఇవన్నీ సంబంధాలు మనందరికీ ఉన్నాయి, కరెక్టా? ఈ లోకంలో తల్లి, తండ్రి, పితామహ. ఆ, సో ఆ విధంగా మనం చూస్తే మనకి ఒకటేంటంటే, ఎప్పటిదాకైతే ఈ శరీరంలో మనం ఉంటామో మనకి కొన్ని తాత్కాలికమైన సంబంధాలు ఉంటాయి. రైట్. ఇప్పుడు మన భౌతిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో, తల్లి, తండ్రి, కూతురు, అబ్బాయి, నాన్న, అమ్మ, భార్య, భర్త, పెదనాన్న, చిన్నమ్మ, పెద్దమ్మ, ఇవన్నీ కూడా ఈ శరీరంతో కూడినటువంటి సంబంధాలు. కానీ మనం శరీరమా, ఆత్మలమా? ఆత్మలం. రైట్. సో దాని అర్థం ఏంటి? ఈ సంబంధాలు ఎప్పటి వరకు పరిమితం అండి? ఎప్పటిదాకా ఇది శరీరం ఉంటుందో అప్పటిదాకా పరిమితం. దాని అర్థం ఏంటి? పై వచ్చే జన్మలో కొత్త శరీరం వస్తుంది నాకు. కొత్త శరీరం వచ్చినప్పుడు కొత్త తల్లి, కొత్త తండ్రి, కొత్త భార్య, అంతా కూడా సెట్ మారిపోతుంది. సో ప్రతి ఒక్క జన్మలో ఒక్కొక్క తల్లి, తండ్రి, ఇదంతా కూడా రావడం అనేది జరుగుతుందన్నమాట. కానీ మన అసలైన అస్తిత్వం ఆత్మలం. కానీ ఆత్మకి భగవంతుడితో నిత్యమైనటువంటి సంబంధం ఉంది. ప్రతి జన్మలో కృష్ణుడే మన పూర్ణ పురుషోత్తమ స్వామి, భగవంతుడు మనతో పాటు వస్తారు. అర్థమైంది కదా? దాని అర్థం ఏంటి? మనము ఒకవేళ ఆ ఒకసారి మృత్యు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న అన్ని సంబంధాలు వదిలేసి వెళ్ళిపోవాలి, కరెక్టా? మీరు అనరు అదరి నో అండి, నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టం, నేను చచ్చిపోతున్నాను, నా కొడుకు కూడా నాతో పాటు రావాలి. హ, అలా జరగదు. రైట్. ఏకః ప్రసూయతే జంతుః ఏక ఏవ ప్రలీయతే, ఏకోను భుంక్తే సుకృతం ఏక ఏవ చ దుష్కృతం. మనం ఒంటరిగానే పుడతాము, ఒంటరిగానే వెళ్ళిపోతాం. శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఇది సినిమా డైలాగ్ కాదు, సినిమాలలో వస్తుంది ఈ డైలాగ్ చాలాసార్లు. కానీ శాస్త్రంలో, భాగవతంలో ఉందన్నమాట. ఏకః ప్రసూయతే జంతుః ఏక ఏవ ప్రలీయతే. ఒంటరిగా పుడతాము, ఒంటరిగా చనిపోతాము. పుడతాము, చనిపోతాము అంటే శరీరం గురించి మాట్లాడుతున్నాను. రైట్. ఆత్మకి పుట్టుక చావు లేదు ఆబ్వియస్గా. అయితే ఒంటరిగా పుట్టి ఒంటరిగా శరీరాన్ని తీసుకుని ఒంటరిగానే శరీరాన్ని త్యజించి వెళ్ళిపోవాలి పై వచ్చే ప్రయాణం కోసము, కొత్త శరీరానికి. ఇంకా ఒంటరిగానే సుకృతి, దుష్కృతి రెండు అనుభవించాలి. దాని అర్థం సుకృతి, దుష్కృతి అంటే పుణ్యకర్మ ఫలితాలు, పాపకర్మ ఫలితాలు. దాంట్లో ఎవరు భాగం తీసుకోరాదు. సరే, నా భార్య అంటే నాకు ప్రాణం ప్రభుజీ, సో నేను చేసిన పాపాలలో 50% ఆమెకి ఇచ్చేస్తాను, అలా కుదరదు. దాన్ని మీరు చేంజ్ చేయరాదు. రైట్. సో ఆ విధంగా ఇది అందరికీ ఇండివిజువల్ అకౌంట్ ఉంటుంది. రైట్. సో అందుకే నేను ఎందుకు చెప్తున్నానంటే, మనము ఈ లోకంలో ఉన్న సంబంధాలను సరైన దృష్టితో చూడాలి. రైట్. లేకపోతే దారి తప్పిపోతాం. సరైన దృష్టి అంటే ఏంటంటే, ఇవి ఈ జన్మకి పరిమితమైనటువంటి సంబంధాలు. రైట్. ఇంకా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇది చెదిరిపోతుంది. ఒప్పుకుంటారా? ఏదో ఒక రోజు వదిలేసి వెళ్ళిపోవాలి. రైట్. తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి, ఎంత గొప్ప స్నేహితుడు కానివ్వండి, అన్ని సంబంధాలు ఏదో ఒక రోజు ఫుల్ స్టాప్ వచ్చేస్తుంది. సో ఆ విషయం మర్చిపోకుండా మనము ఆ శాశ్వతమైన సంబంధం ఏంటి, దాని మీద కూడా ఫోకస్ చేయాలి. రైట్. నేను జనరల్గా చెప్తాను కదా, దేర్ ఆర్ హారిజాంటల్ రిలేషన్షిప్స్, దర్ ఇస్ అ వర్టికల్ రిలేషన్షిప్. హారిజాంటల్ అంటే మనకి ఈ లోకంలో ఉన్న రోజులు ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి. వర్టికల్ అంటే మనకి కృష్ణుడికి ఉన్న సంబంధం. అయితే మనకి రెండు ముఖ్యం. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రెండు ముఖ్యం ఎందుకు అంటున్నానంటే, ఎందుకంటే ఇప్పుడు మనం భౌతిక శరీరంలో ఉన్నాము. భౌతిక శరీరంలో ఉన్నాను కాబట్టి మనతో పాటు కూడినటువంటి సంబంధాలను చక్కగా ఉంచుకోవడము, దాని బాధ్యతలను నిర్వహించడం అనేది మన విద్యుక్త ధర్మం. కరెక్ట్. ప్రభుజీ ఇదంతా టెంపరీ కదా, వదిలేస్తాను, ఇంకా భార్యని, పిల్లల్ని అందరిని వదిలేస్తే గొడవ వదిలిపోతుంది అని అనుకోవచ్చు ఒకరు. కరెక్ట్. కానీ అది కరెక్ట్ కాదు. అర్జునుడు అదే ట్రై చేశారు, కానీ కృష్ణుడు కరెక్ట్ చేశారు. రైట్. సో విద్యుక్త ధర్మము కాబట్టి దాన్ని చూడాలి. కానీ దాన్ని చూస్తున్నాము కాబట్టి దాంట్లోనూ నిమగ్నం అయిపోకూడదు. సరైన అండర్స్టాండింగ్తో చేయాలి. సరైన అండర్స్టాండింగ్ ఏంటి? ఇది నా బాధ్యత, నేను చేయాలి, కొంతకాలం వరకు ఉంటుంది. రైట్. నా మృత్యు వచ్చే వరకు ఈ బాధ్యతలు ఉంటాయి. కానీ మృత్యు తర్వాత ఎవరు వస్తారు నాతో పాటు? కరెక్ట్. కృష్ణుడు వస్తారు. ఆ కృష్ణుడిని మర్చిపోవచ్చా మనము? మర్చిపోకూడదు. సో అందుకని రెండు బ్యాలెన్స్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. సో అందుకనే ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్పడం అనేది కరెక్టే కదా. తల్లి, తండ్రి, శాశ్వతమైన తల్లి తనే, శాశ్వతమైన తండ్రి తనే. ఆ, తనే మన శ్రేయోభిలాషి యాక్చువల్గా చూస్తే. రైట్. సో అందుకనే మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉండే సంబంధాలు ఎప్పుడెప్పుడు మనకి ఆ కొన్ని కొన్ని సంబంధాలు సూట్ అవ్వకపోవచ్చు. సూట్ అవ్వకపోవచ్చు, కొన్ని వర్కౌట్ అవ్వవు అనమాట. అందులో చాలా డిఫికల్టీస్ వస్తాయి.
కరెక్ట్. కొన్ని సంబంధాలు మంచిగా వర్కౌట్ అవుతాయి, అది హస్బెండ్ వైఫ్ కానివ్వండి, లేకపోతే ఆ, తల్లి కూతురు, ఆ సంబంధాలు కూడా ఎప్పుడెప్పుడు కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. రైట్. సో ఆ విధంగా ఇప్పుడు మన నరసింహరావు ప్రభు ఉన్నారు. సో వారి పెద్ద అబ్బాయి ఉన్నాడు రాధేశ్యామ్. ఆ, తను ఎంత ఒబీడియంట్ అంటే ప్రభుజీ ఒక్క మాట చెప్తే దట్స్ ఇట్, అది ఫాలో చేయడమే, ఇంకా దెర్ ఇస్ నో కౌంటర్ క్వశ్చన్ ఎట్ ఆల్. అది ఏమైనా కానివ్వండి, అంత అటువంటి స్వభావం ఉంది. మరి ఆ చిన్నోడికి అలా లేదు. చిన్నోడికి ఏదైనా చెప్తే ఎందుకు చేయాలి, నేనెందుకు చేయాలి, అలా ప్రశ్న అడుగుతాడు అనమాట. రైట్. ఇది ఒక్కొక్కరి స్వభావం అనమాట. సో ఆ పెద్దోడితో ఏ విధంగా సంబంధం వర్కౌట్ అవుతుందో అలా చిన్నోడితో అవ్వట్లేదు. రైట్. రైట్. పర్సనల్గా నేను చూసాను, ప్రభుజీ కూడా నాకు చెప్తున్నారు ఇలా ఉందని. రైట్. సో ఆ విధంగా కొన్ని సంబంధాలు వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. వాస్తవం ఏంటంటే యాక్చువల్గా ఈ సంబంధాలు వర్కౌట్ అవ్వనప్పుడు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది నాకు ఆది భౌతిక క్లేశం దక్కుతుంది, నా కర్మలో రాసింది కాబట్టి. ఆది భౌతిక క్లేశం అంటే ఇతరుల నుండి వచ్చే క్లేశం. రైట్. సో ఆ వ్యక్తిని నిందించి, ఆ వ్యక్తి మీద కుట్ర పెంచుకొని ప్రతీకారం తీర్చుకోవాలి, నువ్వు అన్యాయం చేసి, ఇటువంటి అన్ని అనవసరం యాక్చువల్గా. మనం ఎవరిని ద్వేషించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాస్తవంగా చూస్తే ఆ వ్యక్తి మూల కారణం కాదు, నిమిత్తం మాత్రమే. సో మూల కారణం ఎవరండి మరి? మనమే. రైట్. సో అందుకనే ఈ సంబంధాలు కూడా వర్కౌట్ అవ్వనప్పుడు దాన్ని అంత సీరియస్గా తీసుకొని డిప్రెషన్లో వెళ్ళాల్సిన అవసరము లేదు. రెండు కారణాల వల్ల. ఒక కారణం ఏంటి, ఈ రెండు కారణాలు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, మనకు చాలా హెల్ప్ అవుతుంది మన లైఫ్లో. ఒక కారణం ఏంటంటే నేను చెప్పినట్టు ఆల్రెడీ, ఈ సంబంధాలు వర్కౌట్ అవ్వనప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి, నాకు ఆది భౌతిక దుఃఖము, నాకు రావాల్సిన క్లేశము నాకు దక్కుతుంది. రైట్. రెండవ కారణం రెండవ కారణం ఏంటి, రెండవ విషయం ఏంటంటే ఈ సంబంధాలన్నీ కూడా తాత్కాలికం. కరెక్టా? సో దీన్ని అంత సీరియస్గా, ఇది వర్కౌట్ అవ్వట్లేదు, సరే అండి వర్కౌట్ అవ్వట్లేదు, నడిపిద్దాం ఉన్నన్ని రోజులు. కరెక్టా కాదా? ఇదేదో సంబంధాలు పర్ఫెక్ట్ చేయడానికి వచ్చామా ఇక్కడ మనం? కాదు కదా. ఆ? మన ముఖ్యమైన ఉద్దేశం భగవద్ధామానికి వెళ్ళిపోవాలి మనం. రైట్. అప్పటిదాకా ఉన్న సంబంధాలను ఎంత బెస్ట్ పాసిబుల్ అయితే అంత బెస్ట్ ప్రయత్నం చేసి మనం దాన్ని మేనేజ్ చేయాలి, ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. సరే ఒక సంబంధం వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే కావలసి అయితే మనం కాళ్ళ దగ్గర పడి క్షమాపణ కోరుకోవచ్చు. భక్తులకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, భక్తులలో అహంకారం ఉండదు. తప్పు లేకున్నా కానీ సారీ చెప్పడానికి రెడీగా ఉండాలి మనం. అది చాలా డిఫికల్ట్. నేను ఎందుకు చెప్పాలి, నేనేం తప్పు చేశాను, రైట్, ఆయన ఫస్ట్ చెప్పాలి. రైట్. అలా కాకుండా మనం ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకోవాలి. తప్పు లేదండి, సరే ఒక సారీ చెప్పేస్తే ఆ సంబంధం మంచిగా అయిపోతే ఆ సారీ చెప్పడంలో ప్రాబ్లం ఏముంది చెప్పండి. సో ప్రతిసారి మీరు కరెక్టు అని నిరూపించాల్సిన అవసరము లేదు. ఈ సంబంధాన్ని చక్కగా నడపడానికి ఇప్పుడు ఏం చేయాలి, అది చేయాలి. సో ఆ విధంగా ఉన్న సంబంధాలు, అఫ్ కోర్స్ సంబంధాలను ఎలా మెరుగుపరుచుకోవాలనే టాపిక్ మనం చాలా చర్చించాం ముందు కూడా. ఆ, మీకు అందరికి ఆ క్లాసెస్ కూడా ఉన్నాయి, మీరు వినొచ్చు కావాలంటే. కానీ ఇప్పుడు మన టాపిక్ అది కాదు. సో అందుకని ఈ సంబంధాలను ఉన్నది ఉన్నట్టుగా చూడాలి. ఇవన్నీ కూడా మన హారిజాంటల్ సంబంధాలు. రైట్. ఇవి తాత్కాలికం, దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కొంతకాలం వరకు ఉంటుందండి. దట్స్ ఇట్. మృత్యు తర్వాత భగవద్ధామానికి వెళ్ళిపోవాలి, ఆ ప్లానింగ్ చేయాలి ఆఫ్ కోర్స్. ఆ సాధన చేస్తే వెళ్ళిపోతాం, అలా బై డిఫాల్ట్ బటన్ నొక్కగానే వెళ్ళిపోం. రైట్. సో అందుకని ఈ సంబంధాలు మేనేజ్ చేస్తూ చేస్తూ మనం చక్కగా భగవంతుడి భక్తి కూడా చేస్తూ మనం చేస్తే ఏమవుతుంది, ఎలాగో ఈ సంబంధం తాత్కాలికమే, ఏదో ఒక రోజు వదలాలి. అది వదిలినప్పటికీ మన శాశ్వతమైన సంబంధం కృష్ణుడితో ఏదైతే ఉందో అది మనం పునర్స్థాపించగలుగుతాము, భగవద్ధామానికి వెళ్ళిపోతాం. సో అందుకనే ఈ దృష్టితో మనం చూడాలి. దీనితో ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను, జస్ట్ 2 minutes. మీకు అందరికీ తెలుసు హిరణ్యాక్షుడు. ఎవరు హిరణ్యాక్షుడు, ఎవరైనా చెప్తారా? ప్రభుజీ హిరణ్యకశిపుడి తమ్ముడు కదా ప్రభుజీ. ఎస్. సో దితి యొక్క పుత్రుడు. దితికి ఆ, హిరణ్యకశిపు, హిరణ్యాక్షుడు ఇలా సో పుత్రులు ఉన్నారనమాట. మీకు అందరికి తెలుసు హిరణ్యాక్షుడిని ఎవరు వధించారు? నరసింహస్వామి చెప్పే నరసింహస్వామి. నో. హిరణ్యాక్షుడిని ఎవరు వధించారు? ప్రభుజీ వరాహ వరాహ వరాహస్వామి. అవతారం. రైట్. నరసింహస్వామి ఎవరిని వధించారు? హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు. కరెక్ట్. రైట్. సో హిరణ్యాక్షుడిని వరాహస్వామి వచ్చేసి శ్రీ మహావిష్ణువే ఒక విచిత్రమైన రూపంలో వచ్చి హిరణ్యాక్షుడిని చంపేశారు. ఇది భాగవతంలో ఉంది. నేను చాలా చాలా ఈ ఈ ఈ ఈ సెక్షన్ నాకు చాలా చాలా ప్రియమైనటువంటిది. పదే పదే చదువుతున్న ప్రతిసారి కొత్తగా అనిపిస్తుంది. లీల జరిగిన తర్వాత
హిరణ్యాక్షుడి డెడ్ బాడీ అక్కడ పడి ఉంటుంది. హిరణ్యాక్షుడి భార్యలు గుండెలు బాదుకుంటూ కొట్టుకుంటూ ఏడుస్తున్నారు, నా భర్త చనిపోయారు. కరెక్ట్. తను రాక్షసుడైనప్పటికీ భార్య ఉన్న ఆ ఆ, ఏమంటారు, ఆ, పాతివ్రత్యం అలాగే ఉంటుంది కదా, రైట్. సో ఆ విధంగా వాళ్ళు ఏడుస్తున్నారు, నా భర్త చనిపోయారు, భర్త చనిపోయారు అనేది, రైట్. ఇంకా హిరణ్యాక్షుడి తల్లి కూడా ఏడుస్తుంది, నా కొడుకు చనిపోయాడు అనేది, రైట్. ఇంకా పిల్లలు కూడా ఉన్నారు, అందరు ఏడుస్తున్నారు, డెడ్ బాడీ అక్కడే ఉంది, గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. ఇదంతా ఎవరు చూశారు? హిరణ్యకశిపుడు చూశాడు. హిరణ్యకశిపుడు కూడా ఫుల్ రేజ్లో ఉన్నాడు అనమాట. అరే, నా సోదరుని చంపాడు, ఆ విష్ణువుని వదిలే ప్రసక్తే లేదు. అందుకనే వెళ్ళాడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి వరదానం తీసుకొని, ఆ విష్ణువుని చంపే శక్తి నాకు కావాలి, నా తమ్ముని చంపాడు, ఆ కోపం మీద వెళ్ళాడు అనమాట. సో ఎనీవే, ఇక్కడ కానీ హిరణ్యకశిపుడు జ్ఞానవంతుడు, విషయం గుర్తుపెట్టుకోండి. చూడండి, మన శాస్త్రాల్లో రాక్షసులు ఎలా ఉంటారంటే వీళ్ళకి జ్ఞానం లేదు అని కాదు, దాన్ని అప్లై చేయరు, అది ప్రాబ్లం. రావణుడు కూడా జ్ఞానవంతుడు, శివుడి భక్తుడు, కానీ అప్లై చేశాడా? చేయలేదు. కంసుడు కూడా జ్ఞానవంతుడు, కానీ అప్లై చేశాడా? చేయలేదు. అదేవిధంగా హిరణ్యకశిపుడు కూడా జ్ఞానవంతుడు. జ్ఞానవంతుడు అంటే ఏంటి? దివ్య జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. ఆత్మ, శరీరము, కర్మ అంతా తెలుసు వీళ్ళకి. అయితే ఇక్కడ హిరణ్యకశిపుడు భగవద్గీత క్లాస్ ఇచ్చేశాడు అనమాట వాళ్ళందరికీ. అద్భుతమైనట్టు హిరణ్యకశిపుడు క్లాస్ ఇచ్చాడు. అయితే అది చదివితే ఎంత అద్భుతంగా ఉందంటే, హిరణ్యకశిపుడు ఇచ్చాడు కాబట్టి చదవకూడదని కాదు, తను చెప్పిన వాస్తవం చాలా మంచి పాయింట్స్ చెప్పారు అక్కడ. సో హిరణ్యకశిపుడు ఆ భార్యల దగ్గరికి వెళ్ళి, అక్కడ భార్య, పిల్లలు, తల్లి అందరు ఏడుస్తుంటే, అందరూ వినండి, ఏడవకండి, ఈ శరీరం శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు అది చనిపోతుంది, ఆత్మ నిత్యమైనటువంటిది, ఇంకా మీకు ఆయనతో ఉన్న సంబంధం కూడా తాత్కాలికమే. ఇలా ఫస్ట్ స్టార్ట్ చేశాడనమాట. ఇది ఆల్మోస్ట్ సెకండ్ చాప్టర్ భగవద్గీత క్లాస్ ఇస్తున్నాడు తను, హిరణ్యకశిపుడు. దాని తర్వాత హిరణ్యకశిపుడు ఏమన్నాడంటే, ఉదాహరణ ఇచ్చాడు. ఏ విధంగానైతే ఒక ప్లేస్లో నీళ్లు తాగడానికి ఒక నల్ల ఉంటే అందరు వస్తారు కదా ఒక చోట, అక్కడికి వచ్చి నీళ్లు తాగుతారు, కొంచెం కూర్చుంటారు, ఫ్రెష్ అవుతారు, దాని తర్వాత అందరూ మళ్ళీ మళ్ళీ వాళ్ళ ప్రయాణంలో కొనసాగిస్తుంటారు. అదేవిధంగా ఒక కుటుంబము అని అంటే, ఈ సంబంధాలంటే ఎలా? అదే విధంగా దగ్గరకు వస్తారు, కొంతకాలం ఉంటారు, దాని తర్వాత పని అయిపోయిన తర్వాత మళ్ళీ అందరు వెళ్ళిపోతారు, రైట్. ఇప్పుడు మనం మోడర్న్ ఎగ్జాంపుల్లో చూడాలంటే ట్రైన్ ప్రయాణం, కరెక్ట్. హిరణ్యకశిపుడు ట్రైన్ ఉదాహరణ ఇవ్వలేదు, అది నేను ఇస్తున్నాను. ట్రైన్ ప్రయాణం ఎలా ఉంటుంది? ఎప్పుడైతే పెద్ద ట్రైన్ ప్రయాణం ఉంటుంది కదా, 30 గంటలు 40 గంటలు చేసి ఉంటారు మీరు. మనము కోల్కతాకి వెళ్తే, ఢిల్లీకి వెళ్తే 24 అవర్స్ 30 అవర్స్. ఆ ప్రయాణంలో ఒక రకంగా ఒక సంబంధం ఏర్పడుతుంది అందరితో, అక్కడ ఉన్న వాళ్ళతో, కరెక్టా? ఎందుకంటే గంటలు గంటలు మీరు వాళ్ళతో ప్రయాణం చేస్తున్నారు. ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీలో 2 పిల్లలు ఉన్నారు, పిల్లలతో ఫ్రెండ్షిప్ అయిపోతుంది, మంచిగా మాట్లాడతాం అంతా కూడా. కానీ అకస్మాత్తుగా స్టేషన్ వచ్చేసింది, ఫైనల్ స్టేషన్, అప్పుడు ఏమైపోతుంది? అందరు సెపరేట్ అయిపోతారు. ఇది కుటుంబం అంటే. ఇక్కడ ఉన్న తల్లి, తండ్రి, చిన్న పిల్లలు అందరూ కూడా కర్మానుసారం ఒక చోట వచ్చారు, కర్మానుసారంగానే అందరూ కూడా వెళ్ళిపోతారు అని హిరణ్యకశిపుడు చెప్తున్నాడు. ఎంత అద్భుతమైనటువంటి విషయం చూడండి, రైట్. సో ఆ విధంగా నేను కూడా ట్రైన్లో ప్రయాణం చేశాను ఎన్నోసార్లు. సో మనం చూస్తాం ఏ విధంగా మంచి క్లోజ్ రిలేషన్షిప్ సెట్ అయిపోతుంది. వాళ్ళ వాళ్ళ టిఫిన్లో నుంచి మనం తింటాము, మన టిఫిన్ వాళ్ళకి ఇస్తాము, మంచి ఫ్రెండ్షిప్ అయిపోతుంది. వాళ్ళు అడుగుతారు మీ పేరేంటి, ఏం చేస్తున్నారు, గంటలు 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 మాట్లాడతాం. అకస్మాత్తుగా ఇక వాళ్ళు అంటారు, బాయ్ అండి, మా ఇంటికి వెళ్ళిపోతున్నాం మేము. అకస్మాత్తుగా అంతా చెదిరిపోతుంది, మీరు మళ్ళీ ఒంటరిగా అయిపోయారు, ఒకవేళ ఒంటరిగా ప్రయాణం చేస్తుంటే. నేను ఒకసారి అలాగే ఒంటరిగా ప్రయాణం చేశాను ఢిల్లీకి. సో నాతో పాటు ఎవరూ లేరు, కూర్చున్నాను. సో ఒంటరితనం అనిపిస్తుంది. ఇది చాలా 10-12 ఏళ్ల క్రితం, ఒక కాలేజ్లో చదువుతున్నాను అనమాట అప్పుడు. సో అకస్మాత్తుగా మంచి ఫ్యామిలీ కలిసింది, నాతో చాలా బాగా మాట్లాడారు, నాకు తినడానికి తిండి ఇచ్చారు, ఒక మంచి సంబంధం ఇదైపోయింది అనమాట. అకస్మాత్తుగా ఢిల్లీ రాగానే ఒంటరివాడిని అయిపోయాను. మళ్ళీ మళ్ళీ ప్లాట్ఫామ్లో తిరుగుతున్నాను సూట్ కేసు తీసుకొని, ఎక్కడికి వెళ్ళాలి అని. సో ఆ విధంగా ఇది వాస్తవం. ఈ కుటుంబం కూడా, ఇక్కడ ఉన్న సంబంధాలు ఇలాగే అన్నమాట. కర్మానుసారంగా రావడం జరుగుతుంది, కర్మానుసారంగా మనం వెళ్ళిపోతాం, అందరు కూడా చెదిరిపోతారనమాట. సో ఆ విధంగా ట్రైన్లో ప్రయాణం జరిగిన తర్వాత అందరూ వెళ్ళిపోయారని కూర్చొని ఏడుస్తారు ఎవరైనా ప్లాట్ఫామ్లో? అయ్యయ్యో మీరు వెళ్ళకండి, నన్ను వదలకండి అని ఎవరైనా చెప్తారా? మనం కూడా హాయిగా బాయ్ అంటాం. కరెక్టా కాదా? వాళ్ళు కూడా బాయ్ అంటారు, మనం కూడా బాయ్ అంటే వెళ్ళిపోతాం. ఆ సంబంధం అక్కడ దాకా పరిమితం, రైట్. అదేవిధంగా ఈ కుటుంబంలో ఉన్న సంబంధాలన్నీ కూడా ఈ జన్మకు మాత్రమే పరిమితము. దాన్ని చక్కగా మనం టేక్ కేర్ చేయాలి, నో డౌట్. కానీ ఈ విషయం కూడా మర్చిపోకూడదు, రైట్.
సో ఆ విధంగా జస్ట్ అనుకున్నాను, హిరణ్యకశిపుడు చెప్పిన మంచి వాక్యము, మంచి వాక్యం ఎవరి ద్వారా వచ్చిన మంచి వాక్యమే. సో ఆ విధంగా హిరణ్యకశిపుడు చెప్పిన పాయింట్లో చాలా మంచి డెప్త్ ఉంది. ఎవరి దగ్గర అయితే భాగవతం ఉందో వాళ్ళు దయచేసి ఇది ఓపెన్ చేసి చదవండి. చాలా చాలా అద్భుతమైనటువంటి సెక్షన్. అందరికి ధన్యవాదాలు. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదికి జై, శ్రీకృష్ణ భగవానికి జై కొంచెం ఎక్స్టెండ్ అయిపోయి